నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయినపల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. నాగ్పూర్ జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్కు చెందిన రంజన్ మాలిక్ అనే వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వస్తుండగా అతన్ని ఆపినట్లు తెలిపారు. వాహనంపై చలాన్లు ఉన్నాయని 2000 రూపాయల జరిమానా చెల్లించాలని డిమాండ్ చేయడంతో 400 రూపాయలు చెల్లించారు. సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి పోలీస్ అని చెప్పడంతో అనుమానం వచ్చి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిరోజ్గూడకు చెందిన మసూద్ ఖాన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోలీసుల అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటీవల బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం చేసిన పోలీసులు ఛేదించారు. ఆ కేసులో నగదుతో పాటు బంగారం కూడా చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాధితులు పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. చోరీకి గురైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంట్లో బీరువాలో ఉన్న గీటు నగలు పోతే అసలైన బంగారం పోయినట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. Basically, this is regarding last 1 month or last 20 days north zone across all police stations లో జరిగిన కొన్ని offences. దీంట్లో హౌస్ బ్రేకింగ్ ఉన్నాయి, మొబైల్ ఫోన్ స్నాచింగ్, చైన్ స్నాచింగ్, దెన్ బ్యాంక్ థెఫ్ట్స్. సో సిరీస్ ఆఫ్ కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ మా క్రైమ్ టీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కేసెస్ అన్నింటినీ డిటెక్ట్ చేశారు. సో అన్నీ కలిపి ఒకసారి ప్రెస్ మీడియాలో మేము పెడుతున్నాము. సో దీంట్లో ఫస్ట్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఒకటి సెల్ ఫోన్ స్నాచింగ్, ఇది 7th రోజు జరిగింది, 7th అక్టోబర్ రోజు. విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం, ఇది మాకు రిపోర్ట్ అయినా ఐ థింక్ 9 hours రిపోర్ట్ అయింది ఇది. అండ్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం, విత్ ఇన్ 10 hours, అదర్ అక్యూజ్లు మంచల జనార్దన్ శిరీష్ అండ్ చేరక గౌతమ్ కుమార్, వీళ్ళిద్దరు 2 wheeler మీద వచ్చి ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ చేశారు. సో వీళ్ళిద్దరిని విత్ ఇన్ 12 hours our teams have apprehended and వాళ్ళని డిమాండ్ చేస్తాం జరిగింది. దీంట్లో మొబైల్ ఫోన్ కూడా వాళ్ళు స్నాచ్ చేసిన మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేశారు. సెకండ్ కేసు ఇప్పుడు రీసెంట్గానే 26th అక్టోబర్ రోజు బేగంపేట్ ఏరియాలో ప్రతి విక్టిమ్ వచ్చేసి తన ఇంటి దగ్గర వాక్ చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్డ్ వచ్చి తన చైన్ స్నాచ్ చేస్తానికి ట్రై చేశారు. ఆ టైంలో స్నాచ్ చేసేసి పారిపోతున్న క్రమంలో అక్కడ ఉన్న ఒక అలర్ట్ సిటిజన్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మా పోలీస్ టీమ్ కూడా అక్కడ రీచ్ అయ్యి అక్యూజ్ని కూడా పట్టుకున్నారు అండ్ చైన్ని కూడా రికవర్ చేస్తాం జరిగింది. దీంట్లో ఇద్దరు అక్యూజ్లు జొన్నల గడ్డ అశోక్ అండ్ గంటెనపల్లి రామనయ్య, ఇద్దరు లేబర్గా వర్క్ చేస్తున్నారు, గుంటూరు డిస్ట్రిక్ట్ నేటివ్ ఇద్దరు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం జరిగింది అదే సేమ్ రోజు. దెన్ మాంగలి పోలీస్ స్టేషన్ ఏరియాలో రీసెంట్గా మళ్ళీ 27th అక్టోబర్ రోజు నైట్ టైంలో ఇద్దరు అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ని అసాల్ట్ చేసి ఒక నైఫ్తో స్టాప్ కూడా చేస్తాం జరిగింది. ఇది అది చేసిన తర్వాత ఆ పర్సన్ది సెల్ ఫోను అండ్ ఆటో రెండు తీసుకొని వాళ్ళ విక్టిమ్ని అక్కడే పడేస్తారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆటో తీసుకొని ఎస్కేప్ అయ్యారు. ఇమీడియట్గా మాకు లోకల్ 900 కాల్ వస్తేనే మా టీం స్పాట్కి రీచ్ అయింది. అండ్ విత్ ఇన్ మినిట్స్ మా ఎన్జెడో ఆ రోజు ఏసీపీ గోపాలపురం నైట్ జోనల్ ఆఫీసర్ ఉన్నారు మాన్సూన్, ఆయన కూడా స్పాట్కి రీచ్ అయ్యి 4-5 టీమ్స్ ఫామ్ చేసి విత్ ఇన్ 1.5 hour, less than 90 minutes, we tracked the location of this auto. అది మొగల్పురా పిఎస్ లిమిట్స్లో రిలాక్స్ హోటల్ దగ్గర ఆటోని ట్రేస్ చేస్తాము. అండ్ విత్ ఇన్ 90 minutes ఇద్దరు అక్యూజ్ని అప్రిహెండ్ చేస్తాం జరిగింది. ఈ అక్యూజ్లు వచ్చేసి సయీద్ జుబేర్ అలీ అలియాస్ ముజ్జు అండ్ మొహమ్మద్ పాషా, వీళ్ళిద్దరూ ఒకరేమో పహాడీ షరీఫ్ రెసిడెంట్, ఇంకోరేమో భవానీ నగర్ రెసిడెంట్. వీళ్ళిద్దరికి ప్రీవియస్ హిస్టరీ ఉంది. ప్రీవియస్గా వెరీ రీసెంట్లీ కూడా ఒక 10 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళు రాచకొండ ఏరియాలో థెఫ్ట్ చేస్తారని తెలిసింది. ఆ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రికవర్ అయినాయి. అండ్ వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూసిన అక్యూజ్డ్కి మీద ఒక 7-8 కేసెస్ ఇట్లాంటి సిమిలర్ కేసెస్ రాజేంద్ర నగర్, కాచిగూడ, చత్రినాక, అఫ్జల్గంజ్ ఈ ఏరియాస్లో ఇట్లాంటి సిమిలర్ థెఫ్ట్ అండ్ స్నాచింగ్ ఆఫెన్సెస్ చేశారని తెలిసింది. ఈ ఇద్దరిని కూడా రిమాండ్ చేసేసారు ఆ రోజు. దెన్
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఇది 8th అక్టోబర్ రోజు ఒకటి హెచ్బి రిపోర్ట్ అయింది. దీంట్లో విక్టిమ్స్ వచ్చేసి మా కంప్లైంట్లో ఒక 8 tulas గోల్డ్ అండ్ కొంచెం క్యాష్, ఒక 40,000 క్యాష్ వాళ్ళ ఇంటి దగ్గర దొంగతనం అయింది. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వచ్చి చూసుకున్న వరకు హౌస్ లాక్ బ్రేక్ అయి ఉందని చెప్పారు, ఇల్లంతా ర్యాన్సాక్ అయి ఉందని చెప్పారు. సో ఇది వెరిఫై చేసినప్పుడు మాకు ఒక 300+350 కెమెరాస్ దీంట్లో క్రైమ్ టీమ్స్ వర్కౌట్ చేసినాయి. అండ్ ఆ ఇద్దరు అక్యూజ్లు జనగరం చందర్ అండ్ జనగరం లక్ష్మి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ కపుల్. ప్రీవియస్గా ఒక 2022 ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు, సిమిలర్ హెచ్బి ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని అప్రిహెండ్ చేసి దీంట్లో చాలా క్రైమ్ టీమ్స్ చాలా కష్టపడ్డారు. దీన్ని ఒక 400 కెమెరాస్ చూడాలంటే అంత ఈజీ ఎఫర్ట్ కాదు. అది మొత్తం వాళ్ళని ట్రాక్ చేసి అలా అప్రిహెండ్ చేసినప్పుడు ఇంట్రొగేషన్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు అడ్మిటెడ్ టు ది ఒఫెన్స్ చేశామని, కానీ పెటిషనర్స్ మాత్రం విక్టిమ్స్ మాకు రాంగ్ చెప్పారు. గోల్డ్ నిజంగా గోల్డ్ ఏం థెఫ్ట్ అవ్వలేదు మన దగ్గర. సమ్ రోల్ గోల్డ్ లాంటి ఫేక్ గోల్డ్ లాంటి సమ్ వెరీ స్మాల్ ఐటమ్స్ పోయినాయి. ఐ కూడా రికవర్ ఐ థింక్ చేశారు దీంట్లో. అండ్ మా అపీల్ త్రూ దిస్ ప్రెస్ మీట్ టు పబ్లిక్ ఇస్ ఎప్పుడైనా ఏదైనా దొంగతనం అయినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ ఆ గ్రావిటీ డైల్యూట్ అయిపోతుంది అండ్ ఆ ట్రస్ట్ దట్ వీ హ్యావ్ సిటిజన్స్ అండ్ పోలీస్ మధ్యలో ఉన్న ట్రస్ట్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ కేసులో వీళ్ళు నోటోరియస్ అఫెండర్స్. సో ప్రీవియస్గా కూడా చాలా హెచ్బీస్ చేశారు. సో వాళ్ళని పట్టుకున్నాము అండ్ వాళ్ళు డిమాండ్ చేశారు. కొంచెం క్యాష్ అమౌంట్ వీళ్ళ దగ్గర రికవర్ అయింది ఈ కేసుకి. ఆల్సో దీంట్లో ఈ కేసులో ఇంకా విషయం ఏంటంటే వెనకాల ఈ హౌస్ బ్రేకింగ్ అయినప్పుడు వెనకాల ఉన్న హౌస్ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేశారు. కానీ వెనకాల హౌస్ బ్రేకింగ్ వాళ్ళకి అసలు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో బిఫోర్ ఇప్పుడు ఈ కేసులో ఉన్న కంప్లైంట్స్ వచ్చి చూసుకునే వరకు ఆల్మోస్ట్ ఒక 12 to almost 24 hours గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు 2-3 days కోసం వెళ్ళారు. అండ్ సెకండ్ వాళ్ళేమో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసుకున్నారు. వాళ్ళ ప్రకారం ఏంటో వాళ్ళు చూసుకున్నప్పుడు ఏం పోలేదు, చిన్న షటర్ లాగా ఉండదు అంటే ఏమి సమానం ఏం పోలేదు. సో అందుకే వాళ్ళు కూడా పోలీసుకి రిపోర్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పుంటే ఈ ముందున్న అది కూడా మాకు తొందరగా తెలిసింది అండ్ వీళ్ళని తొందరగా పట్టుకునే పాసిబిలిటీ ఉంది. సో ఆ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ దట్ ఇట్లాంటిది ఎప్పుడైనా వాళ్ళ నోటీస్కి ఏదైనా ఆఫెన్స్ వచ్చినా హౌస్ బ్రేక్ ఇన్ అయినా ఆర్ ఎనీథింగ్ ఏదైనా షట్టర్ బ్లాక్ బ్రేక్ ఇన్ వాళ్ళు కనపడితే వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇంకొక పెద్ద నేరం మేము ఆపగలం అండ్ కన్సర్న్ అక్యూస్ని తొందరగా పట్టుకోవడానికి మాకు హెల్ప్ అవుతుంది. దెన్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 27th అక్టోబర్ రోజు మాకు ఇంకొకటి కంప్లైంట్ వచ్చింది. ఇది బస్ స్టాప్ దగ్గర, న్యూ బోయిన్పల్లి బస్ స్టాప్ దగ్గర విక్టిమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ మిస్సింగ్ అయిందని చెప్పారు. ఆ బ్యాగ్లో కొంచెం గోల్డ్ ఉంది, ఒక 10 grams గోల్డ్ చైన్, రింగ్, ఒక వాచ్, ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది, అలాగే ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఇమీడియట్గా సీసీటీవీస్ వెరిఫై చేసినప్పుడు ఒక పర్సన్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నట్టు క్లియర్గా ఐడెంటిఫై అయింది. సో దిస్ ఆల్సో హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. ఇట్లాంటి హెవీలీ క్రౌడెడ్ ఏరియాస్లో లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ సీసీటీవీ కెమెరాస్ ఉండటం వలన కొంచెం చాలా వరకు మాకు ప్రాపర్టీ డిటెక్షన్లో ఇట్లాంటి కేసు డిటెక్షన్లో చాలా హెల్ప్ ఉంటుంది. సో ఇది ఈ కేసులో కూడా ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ కెమెరాస్ వెరిఫై చేసిన తర్వాత ఈ అక్యూజ్ని ట్రేస్ చేసాము. ఈ బ్యాగ్ అంతా రికవర్ అయింది. అక్యూజ్ వచ్చేసి ఒక జువినైల్ ఒఫెండర్, ప్రీవియస్ హిస్టరీ ఉంది ఆయనకి, ఈజ్ అ మైనర్ అండ్ ప్రీవియస్గా కూడా హోమ్కి పంపించారు అండ్ డ్రగ్స్ అడిక్ట్ అయి ఉన్నాడు. We can't reveal the details of the accused in this, but he's been counseled and ఆయనకి మళ్ళీ రీహాబిలిటేషన్ అండ్ juvenile law ప్రకారం ప్రొసీజర్స్ ప్రకారం we are taking further action. Then బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో అగైన్ 19th అక్టోబర్ ఇంకొక కేస్ ఆఫ్ సూడో పోలీస్ అయింది. దీంట్లో పోలీస్ స్టేషన్ దగ్గరలోనే అక్యూజ్డ్ వచ్చేసి ఈ విక్టిమ్స్ బైక్ మీద వెళ్తున్న వాళ్ళని ఆపి పోలీస్ లాగా బిహేవ్ చేస్తూ వీఆర్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 2,000 rupees క్యాష్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో కూడా అక్యూజ్డ్ హ్యాస్ బిన్ ట్రేస్డ్ అండ్ మసూద్ ఖాన్ అని 49 years old person. He has been arrested on 28th of October. In this case also పబ్లిక్తో మా అపీల్ ఏంటంటే ఎవరైనా పోలీస్ అని ఐడెంటిఫై చేసుకొని అమౌంట్ అడుగుతాం లేదంటే ఎక్స్టార్షన్ కోసం థ్రెటన్ చేస్తే
ఇమీడియట్లీ డైల్ చేయండి అండ్ వాళ్ళకి దే షుడ్ నాట్ ఫాల్ ప్రే టు సచ్ స్కీమ్స్. నిజమైన పోలీస్ అయితే పోలీస్ స్టేషన్కి వీ కెన్ గో టు ద పోలీస్ స్టేషన్ అని వాళ్ళకి చెప్పచ్చు. సో దానికోసమని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్లాంటి సూడో పోలీస్ని మేము పట్టుకోవాలంటే వీ నీడ్ ది హెల్ప్ ఆఫ్ ద సిటిజన్స్ ఆల్సో. సో ఈ కేసులో కూడా క్రైమ్ టీమ్స్ చాలా వర్క్ చేసిన తర్వాత ఈ పర్సన్ని ఐడెంటిఫై చేశాము. దెన్ లాస్ట్లీ 16th October రోజు కూడా ఒక మాంగాలి పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ అయింది. దీంట్లో ఇది కూడా ఇద్దరు అక్యూజ్డ్ షేక్ జావేద్ అండ్ షేక్ ఆరిఫ్ ఇద్దరిని వెరీ షార్ట్ టైం మా టీమ్స్ పట్టుకున్నారు. సో వీళ్ళని పట్టుకొని రిమాండ్ చేస్తాం జరిగింది. టోటల్ 7 offenses, డిఫరెంట్ కైండ్ ఆఫ్ offenses. కొన్ని సెల్ ఫోన్ స్నాచింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాగ్ థెఫ్ట్స్, దెన్ హెచ్బి ఇంటి దగ్గర అయిన హౌస్ బ్రేకింగ్ అండ్ సూడో పోలీస్. సో ఇట్లాంటి చైన్ స్నాచింగ్. సో ఒక 7 కేసెస్ ఒకటి ఈ లాస్ట్ మంత్ కొన్ని అయినాయి, కానీ ఒక 7 కేసెస్ మేము జనరలీ మీడియా ముందు వీ వాంటెడ్ టు డిస్కస్. అన్నింటిలో కొన్ని లెసన్స్ ఉన్నాయి విచ్ వీ అపీల్ టు ద పబ్లిక్. లైక్ ఇప్పుడు నా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మెయిన్ గేట్కి విజిబుల్గా లాక్ వేసుకొని వెళ్ళకుండా, లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో వాళ్ళ హెచ్బీకెస్ ఇన్సైడ్ డోర్స్కి లాక్ వేసుకొని మెయిన్ గేట్ దగ్గర బయట అవుట్ సైడ్ విజిబుల్గా వేసుకుంటే అదొకటి ఓపెన్ టార్గెట్ లాగా రెడీ అవుతుంది. అండ్ సెకండ్లీ న్యూస్ పేపర్స్ అండ్ మిల్క్ ప్యాకెట్స్ ఆపకపోతే అది బయట పైలాప్ అవుతుంటే తెలిసిపోతుంది బయటకు వెళ్ళే వాళ్ళకి ఇంట్లో 3-4 days నుంచి వాళ్ళు రెసిడెంట్స్ లేరని. సో ఇట్లాంటి స్మాల్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు ఇట్లాంటి కేసెస్ని వీ కెన్ స్టాప్. అండ్ ఆల్సో సెల్ ఫోన్ స్నాచింగ్స్ కూడా రీసెంట్గా కొన్ని పెరుగుతున్నాయి. ఎవ్రీ కేస్ని డిటెక్ట్ చేస్తున్నాం, కానీ వీ వాంట్ టు క్రియేట్ ది అవేర్నెస్ అమంగ్ పబ్లిక్, ఎస్పెషలీ ఓపెన్ ఏరియాస్లో డార్క్ లైక్ నైట్ టైమ్స్లో మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఏరియా అవేర్నెస్ ఉండాలి. మేము వీఆర్ అబ్జర్వింగ్ మొబైల్ ఫోన్స్ని పట్టుకొని పీపుల్ ఆర్ క్రాసింగ్ ద రోడ్స్, దాంతో కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ సైడ్ వెళ్తున్నప్పుడు లోకల్గా ఏం అవేర్నెస్ లేకుండా దే ఆర్ మూవింగ్. సో పబ్లిక్లో మూవ్ అవుతున్నప్పుడు ఏరియాలో కూడా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, కొంచెం అవేర్గా ఉండి. అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా సస్పిషియస్గా ఉంటే ఇమీడియట్గా మాకు పోలీస్ పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అకార్డింగ్లీ నైట్ టైం పెట్రోలింగ్ కూడా చాలా ఇంటెన్సిఫై చేస్తున్నాం మేము ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ ఇన్సిడెంట్స్. సో నైట్లో కూడా స్పెషల్ పార్టీస్ని పంపిస్తున్నాము టు ఐడెంటిఫై ఎనీ సస్పిషియస్ పర్సన్స్ హు ఆర్ మూవింగ్ అరౌండ్. అండ్ సీసీటీవీ ఇన్స్టాలేషన్తో పాటు డార్క్ స్పాట్స్ అండ్ క్రైమ్ హాట్స్పాట్స్ మీద స్పెషల్ ఫోకస్తో ఎవ్రీ నైట్ టీమ్స్ని పంపిస్తున్నాము. బట్ వీ అపీల్ టు ద పబ్లిక్ దట్ వాళ్ళ హెల్ప్తోనే మేము ఫర్దర్ ఇంకా నార్త్ జోన్ ఏరియాని ఇంకా కొంచెం క్రైమ్ సేఫ్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ బెటర్ డిటెక్షన్ చేయగలం. సో అందరూ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ షుడ్ ఇన్స్టాల్ సీసీటీవీ కెమెరాస్. అండ్ దానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము జియో ట్యాగింగ్ కూడా చేస్తాం. ఆ జియో ట్యాగింగ్ కూడా ప్రాసెస్ ఇప్పుడు ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ ఫర్దర్ కూడా వీ విల్ టేక్ ఇట్ అప్. అండ్ కమ్యూనిటీ కెమెరాస్ కూడా ఇన్ బిగ్ స్కేల్ ఇన్స్టాల్ చేస్తే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్దర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇన్ ది ఏరియా. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.